వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. జస్టిస్ వర్మకు సంబంధించి ఆయన పైన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన పైన యాక్షన్ తీసుకోకుండా సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. అలహాబాద్ ప్రస్తుతం జడ్జిగా ఉన్న వర్మ దీనికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించి తన పైన చర్యలు తీసుకున్న విషయానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు సీజేగా ఉన్న సంజయ్ ఖన్నా కానీ లేకపోతే ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళంతా నిబంధనలు పాటించలేదు, నిబంధనలకు విరుద్ధంగా నా పైన యాక్షన్ తీసుకునేందుకు వాళ్ళు సిఫారసులు చేశారని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు అన్ని విధాలుగా విచారించిన తర్వాత జస్టిస్ వర్మకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. పాయింట్ 1, ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. రెండోది, ఆయన పైన యాక్షన్ తీసుకునేందుకు మార్గాన్ని సుగమం చేసింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అతని పైన యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశంలోనే ఆయన పైన యాక్షన్ తీసుకునేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అది సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే సుప్రీంకోర్టు దాదాపు 6 అంశాలపైన కొన్ని కామెంట్స్ చేసింది. వాటిలో ముఖ్యమైనది, ఒకవేళ ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తప్పవుతే ఆ కమిటీ ముందు మీరు ఎందుకు హాజరయ్యారు, ఆ కమిటీకి సంబంధించినంత వరకు అధికారం లేదని మీరు చెప్పిన తర్వాత ఎందుకు ఆ కమిటీ ముందుకు వెళ్ళి వివరణించుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఇవన్నీ తప్పు అని భావించినప్పుడు చివరి నిమిషంలో సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు, ముందుగానే ఆ కమిటీ వేసినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు రాలేదు. జస్టిస్ సంజయ్ ఖన్నా అప్పట్లో సీజేగా ఉన్నారు సుప్రీంకోర్టులో, అప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడెందుకు మీరు సుప్రీంకోర్టుకు రాలేదు, ఎక్కడో మీరు చేసిన దాంట్లో పొరపాటు జరిగినట్లుగా మేము భావిస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఈ ఎపిసోడ్కి సంబంధించి కొంత బ్యాక్ వెళ్తే అసలు ఏంటి ఈ వర్మకు సంబంధించి అని, ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న యశ్వంత్ వర్మకు సంబంధించి ఇంట్లో మార్చి 14న అంటే హోలీ జరిగిన రోజు అగ్ని ప్రమాదం జరుగుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఇంటి వద్దకు అగ్నిమాపక దళానికి సంబంధించిన వాళ్ళంతా వచ్చి వాటిని ఆర్పివేసే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంగానే ఆయన ఇంట్లో కొన్ని నోట్ల కట్టలు దొరుకుతాయి. అవి కొన్ని కాలిపోయి ఉంటాయి, కొన్ని దొరుకుతాయి. ఇది అప్పట్లో రాజకీయంగా సంచలనంగా మారింది. ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఆయన ఇంట్లో అంత స్థాయిలో నోట్ల కట్టలు దొరికాయన్నది రాజకీయంగా కానీ న్యాయపరంగా కానీ చాలా చర్చకు దారితీసింది. అప్పుడు వెంటనే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆయనను అక్కడి నుంచి, అంటే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న వర్మను అలహాబాద్ జడ్జిగా ట్రాన్స్ఫర్ చేసింది. ఆయనను కేవలం బదిలీ చేయడంపై విమర్శలు వచ్చాయి. అదే బయట వాళ్ళు ఎవరైనా ఇలాంటి చర్యలు చేపడితే వాళ్ళపైన సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ సీరియస్గా స్పందించాయి, కానీ జస్టిస్ వర్మ విషయంలో సీరియస్గా ఎందుకు స్పందించలేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే ఒక కమిటీని అప్పట్లో సీజేగా ఉన్న సంజయ్ ఖన్నా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా పూర్తిగా అన్ని పరిశీలించి సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో పొరపాట్లు జరిగినట్టుగానే ఆయన ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నట్టుగానే స్పష్టంగా రావడంతో ఆ కమిటీని నివేదికను ఆధారంగా సంజయ్ ఖన్నా ప్రభుత్వానికి సిఫారసు చేశారంటే రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఇతని పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి లేఖ రాశారు. ఈ లేఖలు రాసిన తర్వాతనే వర్మ సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో తన పైన ఈ రకంగా జరుగుతున్న ఏదైతే నివేదికలు కానీ తన పైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు అన్ని రకాలుగా విచారణ చేసిన తర్వాత ఆయన వ్యవహారశీలుని తప్పుపట్టింది. ఎక్కడో ఒక చోట మీది ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్కడో చోట్ల అది లోపించిందని చెప్పి కామెంట్ చేసి అతని పైన యాక్షన్ తీసుకునేందుకు కొంత క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో ఆయన పార్లమెంట్లో ఒకవేళ తీర్మానం వస్తుంది, ఎందుకంటే పార్లమెంట్లో ఆయన పైన యాక్షన్ తీసుకోవాలంటే ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీ ముందు ఆయన హాజరై తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కనుక ఆ లిబర్టీని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఇక్కడ సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసినప్పటికీ ఆయన మళ్ళీ పార్లమెంట్ ముందుకు వెళ్ళి ఆయన వాదన వినిపించే అవకాశం ఉంటుంది కనుక ఆ ఒక్క మినహాయింపు మాత్రమే ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. మొత్తానికి జస్టిస్ వర్మపై యాక్షన్ తీసుకునేందుకు, ఆయనను తొలగించేందుకు దాదాపుగా మార్గం క్లియర్గా ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది.